ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ సివిల్ సప్లై గోడౌన్ ఎదుట సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేపడుతున్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఇక ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో సివిల్ సప్లై కమిషనర్ కార్మికులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం జీవో అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. పెరిగిన రేట్ల జీవో అమలు చేయకపోవడం వీరికున్న మతలాభు కార్మికులకు అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బకాయిలతో సహా ఒప్పంద జీవోను అమలు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అలాగే కార్మికులకు 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించకపోతే సమ్మె కొనసాగిస్తామని వెల్లడించారు. సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీల ఐక్యత. ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఈరోజు సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగింది. గత 4 నెలల క్రితం సివిల్ సప్లై కమిషనర్ గారు ఒప్పంద ప్రకారం 26 రూపాయలు ఉన్నటువంటి రేట్లను 29కి పెంచి జీవోను అమలు చేస్తామని చెప్పేసి కూడా నిన్నటికి అమలు కాకపోయేసరికి నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సివిల్ సప్లై కార్మికులు హమాలీలు సమ్మె బాట చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గారు వెంటనే స్పందించి కమిషనర్ గారు కార్మికులతో ఒప్పంద ప్రకారం ఏదైతే రేట్ల జీవోను అమలు చేస్తామని చెప్పిలో ఈ రోజు వరకు అమలు చేయకపోవడంతో మేము సమ్మె బాట చేపట్టడం జరిగింది. ఈ సమ్మెతోని విద్యార్థులకు, అంగన్వాడీ సెంటర్లకు, ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ ఇబ్బందికి మొత్తం కారణం మీ సివిల్ సప్లై కమిషనర్ గారే బాధ్యత వహించాలా. ఈ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం దీనికి బాధ్యత వహించాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు, ప్రజలకు, అంగన్వాడీ సెంటర్లకు, మిడ్ డే మీల్స్కు ప్రజలకు ఇబ్బంది జరగద్దు అని అంటే వెంటనే స్పందించి పెరిగినటువంటి జీవోను బకాయిలతో సహా అమలు చేయాలని చెప్పేసి మేము ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మె కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ మా హక్కులు సాధించుకునేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని పదే తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.